పినేల్ రామకృష్ణ అది కొంచెం హై టాపిక్గా మారింది. ఇప్పుడే అరెస్ట్ అయిపోయాడు, అక్కడ దొరికాడు ఇక్కడ దొరికాడు వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు చూస్తే ముందస్తు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ముందస్తు బెయిల్కి వెళ్ళారు, ఇప్పుడు కూడా అప్పుడు వేరే కేసుల మీద మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళారు. కానీ దీని మీద ఎలాంటి అభిప్రాయం? మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాము, అతను కేవలము అక్కడ జరుగుతున్న రిగ్గింగ్ని అడ్డుకోవటం కోసం, రిగ్గింగ్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పడానికి, వాళ్ళ అబ్బాయికి దాడి జరిగిన తర్వాత అక్కడ ఎవరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఓట్లు వేయనివ్వకుండా ఆపిన దానికి నిరసనగానే అది అక్కడ జరిగింది. ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చిందనేది ప్రశ్నార్థకం. ఆ వీడియో ఈసీ రిలీజ్ చేయకుండా లోకేష్కి ఎట్లా వెళ్ళింది, అసలు అది అసలైన వీడియోనా కాదా అనే ఇవన్నీ తేలాలి. హైకోర్టు ఇవన్నీ గమనించి ఇందులో కుట్రపూరితంగా ఈ వీడియో ఆడియో రిలీజ్ అయినాయి అని చెప్పి భావించి ఫస్ట్ కేసులో బెయిల్ ఇచ్చిన విషయం సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ పచ్చ మీడియా వాళ్ళందరూ కలిసి మళ్ళీ 3 కేసులు 22న కట్టారు. మళ్ళీ 3 కేసులు 22న కట్టి ఆ 3 కేసుల్లో కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన పిమ్మట హైకోర్టు అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇదంతా కక్షపూరితంగా జరుగుతున్న కేసులు కట్టడమే తప్ప ఇందులో వాస్తవ ఆధారాలకి దూరంగా ఉంటున్న ఈ కేసులు, ఇది రాజకీయ కుట్రకోణంతో పెడుతున్న కేసులు అని భావించి 3 కేసుల్లో కూడా ఈరోజు బెయిల్ ఇవ్వటం జరిగింది. అన్ని కేసుల్లో కూడా అతనికి ఊరట లభించింది. అట్లానే ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనొచ్చని కూడా హైకోర్టు ఈరోజు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు లోకేష్ మీద కేసు కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు లోకేష్కి ఆ వీడియో ఎట్లా వెళ్ళింది, ఈసీ నుంచి ఆ వీడియో ఎట్లా పొందాడు అన్నది, అధికారికంగా ఉండే వీడియోలు అనధికారికంగా అతను ఎట్లా పొందాడు అనే దానికి ప్రజా జీవితంలో ఉన్న లోకేష్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు లోకేష్ మీద చర్యలు తీసుకోవడానికి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. ముఖేష్ కుమార్ మీనా గారి ఆధ్వర్యంలో జరిగే ఈసీలో చాలా అవకతవకలు లోపాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని చెప్పి మనం భావించవచ్చు. అందుకనే లోకేష్ మీద కూడా ఎటువంటి చర్య తీసుకోవడానికి ఇప్పటిదాకా కూడా ఎలక్షన్ కమిషన్ సంసిద్ధం అవ్వలేదు. ఈ పాటికి లోకేష్ మీద కేసు కట్టి నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయినా సరే వారు చేయలేదు. ఎందుకు వెనకడుగు వేస్తున్నారో వారికే తెలియాలి. కాబట్టి ఈసీలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఈసీ వేయకపోయినా సరే పబ్లిక్గా అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలీసులైనా సుమోటోగా కేసు కట్టచ్చు. వైఎస్ఆర్సీపీ బాధితుడైన పిన్నెల రామకృష్ణ అయినా సరే ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు ఈ కేసులో. లోకేష్ మాత్రం ఈ వీడియో అతను ట్వీట్లో పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ పార్టీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెట్టడం కానీ తప్పు. అది దాని మీద ఎప్పటికైనా అతనికి శిక్ష పట్టడం ఖాయం. సార్ కొన్ని వర్గాల్లో కానీ కొన్ని పక్క పీపుల్స్ కానీ ఏమన్నారంటే పిన్నెల రామకృష్ణ మీద కక్ష కట్టారు, హత్యాయత్నం చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దానివల్లనే ఇప్పుడు ఈవీఎం కేసు కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కేసులు 3 కూడా టీడీపీ పెట్టింది కావాలని అత్యయుతం ప్రయత్నం కోసం చేస్తున్నారని చెప్పి కొంతమంది సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కొంతమంది చెప్తున్నారు. అది ఖచ్చితమైన వాస్తవం అండి. అది అతని మీద హత్యా ప్రయత్నం చేయాలని చూడాలని చూస్తున్నారు. హైకోర్టులో వీరు భద్రత పిటిషన్ కూడా వేసుంటే బాగుండేది పిన్నెల్లి గారు. అక్కడ లోకల్ పోలీసులు నమ్ముకొని కనుక వారు అక్కడికి వెళ్తే కౌంటింగ్ ప్రక్రియలో కూడా వారికి ప్రాణానికి ప్రమాదం ఉంది. సిఆర్పిఎఫ్ భద్రత మధ్యలోనే ఆయన కనుక అటెండ్ అవుతేనే అతని ప్రాణాలతో కౌంటింగ్కి వెళ్ళినా తిరిగి రాగలరు. లేకపోతే పచ్చ మీడియా అతని ప్రాణాలతో, పచ్చ పార్టీలు, పచ్చ మూకలు అతని ప్రాణాలతో వదిలే అవకాశం లేదు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పిన్నెల్లి గారికే మాచర్లో ఈ గతి పట్టిస్తున్నారంటే ఏకపక్షంగా ఈసీ ఉండటం వల్ల, పోలీసులు సహకరిస్తుండడం వల్ల రౌడీ మూకలన్నీ కూడా పేట్రేగిపోతున్నాయి. వీటన్నిటిని అరికట్టడంలో ఈసీ పూర్తిగా విఫలమైంది. అతని ప్రాణానికి కూడా ముప్పు ఉంది కాబట్టి ఏదన్నా అవుతే ఈసీదే పూర్తి బాధ్యత. కాబట్టి ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగి పిన్నెల్లి గారి ప్రాణాలకు ఎటువంటి ప్రాణాపాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది. అంటే ఇప్పుడు చెప్తున్నారు సార్, మీరు చెప్పిన విధంగానే ఈసీ ఏకపక్షంగా ధోరణి చేస్తుంది. దీని మీద ముందు ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది అంటారు? పార్టీ కానీ అలాగే వైసీపీ కార్యకర్తలు ఎలా వెళ్తామో? వైసీపీ పార్టీ పిన్నెల్లి గారికి ఎప్పుడు అండగానే ఉంది, అండదండగానే ఉంది. పిన్నెల్లి గారు కూడా వారి పోరాటం చేస్తూనే ఉన్నారు. అసలు పిన్నెల్లి గారు ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత జరుగుతున్నా సరే పిన్నెల్లి గారు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. పిన్నెల్లి గారు పోరాటం కొనసాగిస్తారు. కాదు సార్, అంటే ఇప్పుడు ఏకపక్షంగాను నిర్ణయాలు తీసుకుంటున్న ఈసీ, అంటే వైసీపీ ఎటువంటి అర్జీలు పెట్టినా కానీ ఎలాంటి పిటిషన్ వేసిన దాన్ని తిరస్కరిస్తూ టీడీపీ వారు వేసే అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారంట?
టీడీపీ వేసే వాళ్ళు అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు, వైసీపీ అయితే రిజెక్ట్ చేస్తున్నారు. అది వాస్తవం, ప్రజలందరికీ కూడా అది అర్థమైంది. వాళ్ళకి ఎటువంటి ప్రెషర్ వల్ల ఈసీ అంత కరోడుగట్టిగా మారి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది అయితే అర్థం కావట్లేదు. ఈరోజు కూడా ఓటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్లో ముందు స్టాంప్ ఉండాలి అని చెప్పారు, స్టాంపు సంతకం ఉండాలన్నారు. ఇప్పుడేమో అక్కర్లేదు, స్టాంపు లేకపోయినా పర్వాలేదు, ఎలో చేయండి అని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక్కచోటే మార్చడం చేయటం కూడా అది ఈసీ ఏకపక్ష ధోరణికి నిదర్శనం. కొంతమందికి అనుకూలంగా వ్యవహరించడం కోసం చేయటం కోసమే ఈసీ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. ఈసారి ఈసీకి మాయను మచ్చగా ఈ 2024 ఏపీ ఎలక్షన్స్ మిగిలే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ సత్వర చర్యలు తీసుకొని ఇట్లాంటి లోపాలను సరిదిద్దాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కానీ ప్రజాపక్షం తరపున కానీ మేము డిమాండ్ చేస్తున్నాము. లాయర్గా అంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా వచ్చింది పినేని రామకృష్ణ గారు. ఈ పోరాటానికి విజయం ఎలా ఉండిపోద్ది అంటారు? అంటే ముందు 6వ తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దన్నారు, తర్వాత ఎలా ఉంటుంది ఫర్దర్గా? ఆ తర్వాత ఫర్దర్గా కూడా పిన్నెల్లి గారికి ఎప్పుడు కూడా వారి ధైర్య సాహసాలు వారితో పాటు ఉంటాయి. వారు అధర్మం మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి వారికి ఎప్పుడు విజయమే లభిస్తుంది. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ప్రజాక్షేమం కోసం వారు ముందుకు వెళ్తారు, ప్రజా జీవితంలోనే ఉంటారు. ఎటువంటి ఆగడాలకైనా ఎదుర్కోగల శక్తి దేవుడు వారికి ఇస్తారు. పొన్నోలు సుధాకర్ గారు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ బాధించబడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు జరిగేటువంటి అన్యాయాన్ని తలంచి ఏడ్చారని చెప్పి కొన్ని మీడియాలో కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇదే చివరి ఎన్నికలు అని చెప్పి కొన్ని మీడియాలు కూడా హైలైట్ చేస్తున్నాయి సార్. దీని మీద మీరు? అది ఆవేదన అంతే తప్ప ఏడుపు చివరి ఎన్నికలు కాదు. అది వారి ఆవేదన. వారిని ఒక వ్యక్తిని చేసి ఎంతమంది సమాజంలో కుట్రలు పన్నుతూ అతన్ని పెట్టే ఇబ్బందిని ఆవేదన రూపంలో స్నేహితుల మధ్య వారు బయటపడ్డారు. అది అంతే తప్ప ఆఖరి ఎన్నికలు అవన్నీ కూడా వీళ్ళు కల్పించేవి. ఎక్కడా లేని పచ్చమోకలకే ఇవన్నీ కూడా వస్తాయి, చేస్తాయి. అతని ఆవేదనతో తప్ప అది ఏడుపు కాదు. అది ఏడుపు అని అంటాం కూడా తప్పది. ఒక ఆక్రోషంతో వచ్చిన ఆవేదన మాత్రమే పొన్నోలు సుధాకర్ రెడ్డి గారిది. గతం నుంచి వారు పార్టీకి సేవ చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వారు సేవ చేస్తూనే ఉంటారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందనేది 100% విజయం.